నారాయణాయ. శ్రీమన్నారాయణీయం. నారాయణ భట్టతిరి రచన. 44వ దశకం ప్రారంభం. శ్రీకృష్ణుని యొక్క నామకరణ మహోత్సవం. గూఢం వసుదేవ గిరా కర్తుం తే నిష్క్రియస్య సంస్కారాన్ హృద్గతహోరాతత్వో గర్గమునిస్త్వద్గృహం విభో గతవాన్. ప్రభు, నీకు ఎటువంటి కర్మబంధాలు లేవు. అయితే నీ తండ్రి వసుదేవుడు పిలవగా రహస్యంగా నీకు జాతక కర్మ చేయటం కోసం హోరా శాస్త్రంలో ప్రవీణుడైన గర్గ మహర్షి నందుండి ఇంటిలో ఉన్న నీ దగ్గరికి వచ్చాడు. నందోధనందితాత్మా వృతింష్టం మానయన్నముం యమినాము మందస్మితాద్రమూచే త్వత్సంస్కారాన్ విధాతుముత్సుకధీ. నీ పెంపుడు తండ్రి నందుడు ఎంతో సంతోషంతో తన ఇంటికి వచ్చిన గర్గ మహర్షిని సముచితంగా సత్కరించి మందస్మిత వదనంతో నీకు నామకరణి జరిపించమని ఆయన్ని సవినయంగా కోరాడు. యదువంశాచార్యత్వాత్ సునిభృతమిదమార్య కార్యమితి కథయన్ గర్గో నిర్గత ఫులకశ్చక్రే తవ సాగ్రజస్య నామాని. నందుడి సత్కారాలు అందుకున్న గర్గ మహర్షి అతడితో, ఓ నందా, నేను మీ యాదవ వంశ గురువుని కనుక నీ కుమారుడికి జాతక కర్మ సంస్కారాన్ని రహస్యంగా జరిపిస్తాను, కంసుడికి తెలియకుండా అని అన్నాడు. అలా అనగానే ఆయన శరీరం పులకించిపోయింది. వెంటనే నీకు నీ అన్న బలరాముడికి యథావిధిగా నామకరణ సంస్కారం జరిపించాడు. కథమస్య నామ కుర్వే సహస్రనామ్నో హ్యనంత నామ్నో వా ఇతి నూనం గర్గమునిశ్చక్రే తవ నామ రహసి విభో. స్వామి, 1000 నామాలు కాదు, అనంతమైన నామాలు కలిగిన నీకు ఏ పేరు పెట్టాలి అని ఆలోచిస్తూ ఆ గర్గ మహర్షి రహస్యంగా నీకు నామకరణ చేశాడు. కృషిధాతుణకారాభ్యాం సత్తానందాత్మతాం కిలాభిలపత్ జగదఘర్షిత్వం వా కదయ దృశి కృష్ణ నామతే వ్యతనోతు. కృష్ అనే ధాతువు మీద నా ప్రత్యయం చేరిస్తే కృష్ణ అవుతుంది. ఈ శబ్దానికి పరిపూర్ణమైన ఉనికి, పరిపూర్ణమైన ఆనందం అని అర్థం. అలాగే లోకంలోని సకల జీవుల పాపాలని ఆకర్షించి వాటిని నశింపచేసేవాడు అని మరొక అర్థం. అందుకే గర్గ మహర్షి నీకు కృష్ణ అనే పేరు పెట్టాడు. అన్యాంశ్చ నామభేదాను వ్యాకుర్వన్నగ్రజే చ రామాధీనో అతిమానుషానుభావం న్యగదతు త్వామ ప్రకాశయన్ పిత్రే. గర్గ మహర్షి కృష్ణ అనే పేరునే కాక నీకింకా ఎన్నో రకాల పేర్లు పెట్టాడు. నీ అన్నగారికి రాముడని నామకరణం చేశాడు. ఆయన నీ యథార్థ స్వరూపం తెలిసిన వాడైనప్పటికీ నీ తండ్రికి నిజాన్ని చెప్పకుండా నీవు మానవాతీత శక్తి కలిగిన వాడివని సూచనగా తెలియచేశాడు. స్నిహ్యతి యస్తవ పుత్రే ముహ్యతి సనమాయికై పునఃశోకై ద్రుహ్యతి యస్సతు నస్యేదిత్యవదత్తే మహత్వమృషివర్యః. ఇంకా నీ గొప్పతనాన్ని గురించి గర్గ మహర్షి నందుడితో, ఎవరైతే నీ కుమారుణ్ణి ప్రేమిస్తారో వారు మాయ వల్ల కలిగే బాధల్ని అనుభవించరు.
ఎవరు నీ పుత్రుని వ్యతిరేకిస్తారో వారు నశిస్తారు అని స్పష్టంగా చెప్పాడు. జేష్యతి బహుతర దైత్యాన్ నేష్యతి నిజబంధులోకమమలపదం శ్రోష్యతి సుశివిమలకీర్తిరస్యేతి భవద్విభూతి మృషిరుచే. అలాగే నందుడితో, ఓ నందా, నీ కుమారుడు ముందు ముందు ఎంతోమంది అసురుల్ని సంహరిస్తాడు. తన మీద ప్రేమాభిమానాలు పెంచుకున్న వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. నీ కుమారుడికి వచ్చే కీర్తి ప్రతిష్టల్ని నీవు చెవులారా వింటావు అని చెప్పాడు. అమునైవ సర్వదుర్గం తరితాస్తకృతాస్తమత్ర తిష్టధ్వం హరిరేవేత్యనభిలపన్నిత్యాది త్వామవర్ణయత్స మునిః. నీకు నీ కుమారుడి మీద శ్రద్ధాభక్తులు కలిగి ఉంటే నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. కనుక నీ కుమారుడి మీద ఎప్పుడూ ప్రేమను కలిగి ఉండు అని నీ తండ్రితో నీవు నారాయణుడు అని స్పష్టంగా చెప్పకుండా నీ గొప్పతనాన్ని వర్ణించాడు గర్గ మహర్షి. గర్గేధ నిర్గతేస్మిన్ నందితనందాదినంద్య మానస్త్వం మద్గదముద్గత కరుణో నిర్గమయ శ్రీమరత్పురాధీసా. గర్గ మహర్షి ఆ విధంగా నీకు జాతకర్మ చూపించి నీ తండ్రి నందుండి వద్ద తెలుగు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన మాటలు విని నందుడు, గోపాలురు నిన్ను భక్తి శ్రద్ధలతో స్తుతించసాగారు. అటువంటి గురువాయూర్నాథ, కరుణించి నాకున్న రోగాల్ని పోగొట్టు స్వామి. శ్రీమన్నారాయణీయం 44వ దశకం సమాప్తం.